ఓఎంసీ కేసులో హైకోర్టులో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మికి ఎదురు దెబ్బ తగిలింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ని కొట్టివేసింది హైకోర్టు. ధర్మాసనం తీర్పుతో శ్రీలక్ష్మి పాత్రపై విచారణ జరపనుంది సిబిఐ. ఓఎంసీ మైనింగ్ గనులను గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. ఇదే కేసులో A8 కృపానందం, A9 సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఏసీబీ కోర్టు తీర్పుని ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఓఎంసీ కేసులో హైకోర్టు ఆదేశాలు ఏంటి? మౌనిత, మనం చూస్తే హైకోర్టు అయితే సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని నిందితురాలుగా చేరుస్తూ అయితే ఈరోజు తన డిశ్చార్జ్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. మనం ఇదే కేసును కనుక గమనిస్తే ఓబులాపురం మైనింగ్ కేసు అనేది 2006లో ఓబులాపురం గనుల కేసుకు సంబంధించి అయితే గాలి జనార్దన్ రెడ్డి తదితరులతో కూడినటువంటి కంపెనీకి అనుమతులు ఇవ్వడం కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కేటాయింపులలో అన్నిట్లలో కూడా శ్రీలక్ష్మి పాత్ర కీలకంగా ఉందంటూ కూడా సిబిఐ గతంలో శ్రీలక్ష్మిని A7గా చేర్చడం జరిగింది. ఇదే కేసుకు సంబంధించి 2022 సంవత్సరంలో శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు అయితే క్లీన్ చిట్ ఇస్తూ తను నిందితురాలు కాదంటూ కూడా చెప్పడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ అయితే ఇటు సిబిఐ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు అయితే ఇటు హైకోర్టుకు రివిజన్ పిటిషన్ను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి అయితే 3 నెలల వ్యవధిలోనే ఇటు హైకోర్టు కూడా దీనిపైన మరొకసారి ఇటు సిబిఐతో పాటు ఇటు శ్రీలక్ష్మి తరపు న్యాయవాదులకు సంబంధించినటువంటి వాదనలన్నీ కూడా విన్నటువంటి హైకోర్టు అయితే ఈరోజు తీర్పు రిజర్వ్ చేయడంతో పాటు ఈరోజు తీర్పును వెలువరించడం జరిగింది. ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్ర కూడా ఉందంటూ ఇటు సిబిఐ చేసినటువంటి వాదనలకు ఏకీభవించినటువంటి హైకోర్టు అయితే తన యొక్క డిశ్చార్జ్ పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంతో అయితే సిబిఐ తిరిగి ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిని విచారించేందుకు అనుమతి కూడా ఇచ్చినట్టు మనకు తెలిసింది. ఎందుకంటే తను నిందితురాలుగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని సిబిఐ అయితే ఇటు బలంగా హైకోర్టుకు వినిపించడం జరిగింది. దీంతో ఏకీభవించినటువంటి ఇటు సిబిఐతో పాటు ప్రతివాదుల ఇద్దరికి సంబంధించినటువంటి ఒక వాదనలను అంగీకరించినటువంటి అంటే వాటిని ఏకీభవించినటువంటి హైకోర్టు అయితే శ్రీలక్ష్మిని ఈ యొక్క ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలుగా చేస్తూ తదుపరి ట్రయల్స్ నిర్వహించేందుకైతే సిబిఐకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మనం ముఖ్యంగా గమనిస్తే ఓబులాపురం మైనింగ్ కేసులో ఇప్పటికే చాలామంది ఇటు ఓబులాపురం నిర్వహించినటువంటి మైనింగ్ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఇటు గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరికొంతమంది నిందితులు ఇప్పటికే జైలుకు వెళ్ళి రావడం జరిగింది. అంతేకాకుండా మరికొంతమందికి ఇటు నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇప్పటికే సిబిఐకి సంబంధించినటువంటి ఒక కేసులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కానీ తదితరులు మనం గమనిస్తే వారిని నిర్దోషిగా కూడా ప్రకటించిన క్రమంలో గతంలో ఇదే కోవలో అయితే శ్రీలక్ష్మిని కూడా ఇటు నిర్దోషిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో అయితే సిబిఐ అధికారులు సుప్రీంకోర్టును సవాల్ చేసిన క్రమంలో అప్పుడు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించినటువంటి శ్రీలక్ష్మికి అయితే పాత్ర చాలా కీలకంగా ఉందంటూ ఇటు హైకోర్టు కూడా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే తనను తిరిగి నిందితురాలుగా ఇటు సిబిఐ తన వాదనలు వింటూ తర్వాత కేసును ముందుకు నడిపించే విధంగా అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మాజీ ఐఏఎస్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి ఇకపై ఇటు ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి తను ఇచ్చినటువంటి అనుమతులు కానీ అక్కడ జరిగినటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించి కూడా ఇటు సిబిఐ అధికారులతో అయితే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా జరగబోతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఈరోజు వెలువరించినటువంటి తీర్పు ఏదైతే కొంత సంచలనమైన తీర్పుగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో హైకోర్టే ఈ యొక్క 2022లో శ్రీలక్ష్మి నిందితురాలు కాదు అంటూ కూడా ఇటు క్లీన్ చిట్ ఇచ్చిన క్రమంలో ఇటు సిబిఐ వాదనలు సుప్రీంకోర్టు ఆదేశాలతో అయితే ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి యొక్క వాదనను విన్నటువంటి హైకోర్టు అయితే తిరిగి తనను నిందితురాలుగా చేర్చి తదుపరి విచారణకు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే హైకోర్టు వద్ద కొనసాగుతుంది.